దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 122. ఆనంది నిలయంలో ఆనంది చెల్లెలు బాధను చూసి అశ్విన్ దగ్గరికి వెళ్ళిన చైతన్య. అక్కడ ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆనంది నిలయానికి చేరిన ఆనంది వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఊరుకోవే, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లేలాగా ఉన్నావు అని దమయంతి గారు తనని ఓదారుస్తూ ఉంటుంది. ఎంత నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళ ముగ్గురు వినేలాగా లేరమ్మా. అందుకే ఆనందిని నా వెంట తీసుకునొచ్చాను అంటాడు అమర్. ఆనందికి మరో పక్కన కూర్చొని ఉండి. అలా ఎలా నా చెల్లెల్ని మెడపెట్టి గెంటుతాడు మావయ్య? ఆనందిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు తన్ని మెడపెట్టి గెంటే వరకు తీసుకురావడం ఎందుకు? అంటూ కాస్త కోపాడతాడు చైతన్య. నువ్వు నా యమ్మని ఏమీ అనుకో అన్నయ్య. యమ బాధలో కూడా న్యాయం ఉంది. చెప్పిన మాట విననప్పుడు ఏ భర్తకైనా భార్య మీద కోపం వస్తుంది కదా అంటుంది ఆనంది. నిజమే ఆనంది. అసలిదంతా మా పెళ్లి కారణంగానే. నేను ఆ శివంగిని ప్రేమించి ఉండకపోతే ఈరోజు నువ్విలా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదమ్మా అంటాడు చైతన్య బాధపడుతూ. అలా అనుకోవద్దు చైతన్య. మీ ఇద్దరి పెళ్లి జరిగినందుకు నా భార్య పిల్లలు బాధపడుతున్నారనే మాటే కాని నా కూతురు పెళ్లి నీతో జరిగినందుకు నేను మాత్రం తృప్తి పడుతున్నాను అంటాడు అమ్మారు. అసలు మా కోసం మీరు వాళ్ళని వదులుకోవడం ఏంటి మావయ్య? ఇన్నాళ్ళు మా కారణంగానే మీరు మీ భార్య పిల్లలకు దూరంగా ఉన్నారంటే ఆ బాధను మేము తట్టుకోలేకపోతున్నాము అంటాడు చైతన్య. అశ్విన్ మాటలు నువ్వు పట్టించుకోకు చైతన్య. మేము విడిపోవటానికి మీరు కారణం కాదులే. అప్పుడున్న పరిస్థితులకి నేను వాళ్ళని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు అమర్. అమర్ని ఇప్పుడు ఏమీ కదిలించకండి. అమ్మ ఆనంది, ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నావు. వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని దమయంతి గారు కూడా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యమకి దూరంగా ఉండేసరికి ఆనంది కళ్ళలో ఇంకా కన్నీళ్లు ఆగకపోవడంతో ఎదురుగా ఉన్న చైతన్య తన పక్కకొచ్చి కూర్చొని, సారీరా ఆనంది. మావయ్య వాళ్ళు విడిపోవటానికి మనం కారణము అవునో కాదో కరెక్ట్‌గా తెలీదు కానీ, మీ భార్యాభర్తలు విడిపోవటానికి నేను కారణమయ్యాను అంటాడు చెల్లెలు చేతులు పట్టుకొని. మనం ఒక్కటన్నయ్య. నువ్వు నాకు సారీ చెప్పడమేంటి? ముందు ఆ శివంగి మనసు మార్చి ఎలా దారిలో పెట్టుకోవాలో అది చూడు అంటుంది ఆనంది. అది శివంగిరా. అంత త్వరగా మారే రకం కాదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా అని అంటాడు. యమ కూడా ఎప్పుడూ లేనంతగా నా మీద కోపంగా ఉన్నాడన్నయ్య. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా నన్నెప్పుడూ అసలు ఏడిపించలేదు. ఎప్పుడైనా యమ నా మీద కోపం చూపించినా, ఆ కోపంలో కూడా యమలో నా మీద ప్రేమ కనిపించేది. ఆ ప్రేమను చూసే నేను యమకి బాగా దగ్గరైపోయాను అంటూ ఏడుస్తుంటుంది. చెల్లెలు కన్నీళ్లు చూసి చైతన్య బాధపడుతూ తన్ని హగ్ చేసుకుని, ఏదో ఒక విధంగా ముందు మీరిద్దరు కలవాలమ్మా అని తనలో తను అనుకుంటాడు. నైట్ 12 అవుతున్నా ఆనంది యమ అంటూ ఏడుస్తూనే ఉంటుంది. అందరితో పాటు గీత కూడా తనకు తోడుగా ఉండి, నువ్విలా ఏడిస్తే ఎలా ఆనంది అని బాధపడుతూ అడుగుతుంది. యమ నన్ను ఇలా ఇంటి నుంచి బయటికి గెంటుతాడని అసలు అనుకోలేదు గీత. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా యమ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఏడుస్తుంటుంది. చెల్లెల కన్నీళ్లు చూసి చైతన్య మనసు తరుక్కుపోతుంటుంది. అమ్మా, అశ్విన్ మా అందరి ఫోన్‌లో లిఫ్ట్ చేయకపోయినా, నీ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు. ఒకసారి నీ ఫోన్ నుంచి వాడికి ఫోన్ చేయమ్మా అంటాడు అమర్. సరే అమర్ అని దమయంతి గారు మనవడికి ఫోన్ చేస్తుంటుంది. ఇక్కడ అశ్విన్ ఆనంది జ్ఞాపకాలతోనే పడుకోకుండా సోఫాలో కూర్చొని రోజూ తను హగ్ చేసుకుని పడుకునే బొమ్మ వైపు చూస్తుంటాడు. ఈలోపు దమయంతి గారి ఫోన్ చేస్తున్నట్టుగా అశ్విన్ ఫోన్ రింగ్ అవుతుంది. పక్కన ఉన్న ఫోన్ తీసి చూసి,
అందరూ ఫోన్ చేయటం అయిపోయారు. ఇక చివరికి బామ్మతో చేయిస్తున్నారన్నమాట అని అనుకొని బామ్మగారు ఫోన్ కట్ చేయటం ఇష్టం లేక లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. దమయంతి గారు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఒరే అశ్విన్, ఇక్కడ ఆనంది తట్టుకోలేనట్టుగా నిన్ను కలవరిస్తూ ఏడుస్తుందిరా. నిన్ను విడిచి దూరంగా ఉండలేదని నీకు అర్థమై కూడా తన్ని ఎలా ఇంటి నుంచి బయటికి గెంటావు అశ్విన్ అని అడుగుతుంది. బామ్మగారి మాటలకు అశ్విన్ మనసులో కాస్త ఆనంది మీద బాధగా ఉన్నా మొండిగా మాట్లాడుతూ తను తప్పు చేసే ముందు ఇలాంటి పరిస్థితి వస్తుందని తను ముందే ఊహించి ఉండాల్సింది బామ్మ. ఇప్పుడు తను ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు అంటాడు సీరియస్‌గా. ఆ మాటలు విని ఆనంది ఏడుస్తూనే ఫోన్ గుంజుకొని, ఇదిగో యమ్మా! కావాలంటే నువ్వు నాకు ఎన్ని పనిష్మెంట్‌లైనా ఇవ్వు యమ్మా! కానీ నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నేను మళ్ళీ అక్కడికి తిరిగి వస్తాను అని ఏడుస్తుంటుంది. వచ్చే అర్హతను కోల్పోయావానంది. తిరిగి వచ్చినా కూడా నిన్ను మళ్ళీ మెడపెట్టి బయటికి గెంటుతాను అంటాడు అశ్విన్. ఆ ఫోన్ చైతన్య గుంజుకొని, నా చెల్లెల్ని ఇంతగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అశ్విన్ అని అంటాడు. ఓహో! నా చెల్లెలికి మత్తిచ్చి మాయ చేసి తనని పెళ్లి చేసుకుంటే ఏమీ లేదు కానీ, నీ చెల్లెల్ని 2 మాటలని ఏడిపిస్తే వచ్చిందా? అంటూ కోప్పడతాడు. తర్వాత అమర్ ఆ ఫోన్ తీసుకొని, పాపం ఆనంది నిన్ను చూడకుండా ఉండలేకపోతుంది అశ్విన్. కాస్త తన బాధని అర్థం చేసుకోరా అంటాడు అమర్. చిన్నప్పుడు అమ్మ కంటే ఎక్కువ మీకే కనెక్ట్ అయ్యానని మీకు తెలుసు కదా! రోజూ స్కూల్ నుంచి వచ్చి మీతో ఆడుకొంది నాకు రోజు గడవకపోయేది. మీరేదైనా ఊరు వెళ్తే మీరు వచ్చే వరకు నాన్న, నాన్న అంటూ ఏడుస్తూ ఉండేవాణ్ణి. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా నేను వస్తాను నాన్న అంటూ మీ వెంట పడేవాడిని. ఇప్పుడు ఆనందికి, అప్పుడు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆనంది ఇప్పుడు నా కోసం ఆరాట పడుతుంటే, చిన్నప్పుడు నేను మీకోసం ఆరాట పడేవాణ్ణి. కానీ ఏమైందో ఏంటో తెలీదు. సడన్‌గా అమ్మతో పాటు నన్ను కూడా ఇంటి నుంచి వెళ్ళమని చెప్పారు. నా కొడుకు నన్ను చూడకుండా ఉండలేడు కదా! నా కొడుకుని దూరం చేసుకోకూడదు, ఇంటి నుంచి పంపించకూడదు అని మీరనుకున్నారా? అని అడుగుతాడు ఎమోషనల్ అవుతూ. అశ్విన్ అలా మాట్లాడేసరికి ఈ తండ్రి హృదయం ద్రవిస్తూ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. వారి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం దమయంతి గారికి తెలుసు కాబట్టి మనవడు మాటలు విని తను కూడా కన్నీళ్లు పెడుతుంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం చైతన్యకి, ఆనందికి ఇప్పుడు కొత్తగా తెలుస్తుంటుంది. ఒకరి మీద ఒకరు ఎడతెగలేని అనుబంధాలు పెంచుకున్నా విడిపోవలసిన టైం వస్తే విడిపోక తప్పదని నా అనుభవంలో అర్థమైంది. ఆనంది ఎంత ఏడుస్తున్నా, అల్లాడిపోతున్నా ఇక్కడ నా మనసు కరగదు. ఈ ఇంటి ఆడపడుచుకి ద్రోహం చేయాలన్న తన మనస్తత్వాన్ని నేను క్షమించలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కొడుకు మాటలు విని అమర్ ఇంకా బాధపడుతుంటే ఆనంది అది చూసి కన్నీళ్లు తుడుచుకొని, నన్ను చూడకుండా యమనే ఉంటున్నప్పుడు నేను కూడా యమని చూడకుండా ఉండటానికి ట్రై చేస్తానులే మావయ్య. ఇక మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది. నువ్విలా ఏడుస్తుంటే ఎలా పడుకుంటాంరా అంటాడు అమర్. ఇక ఏడవనులే మావయ్య. నేను కూడా పడుకుంటాను. మీరు కూడా వెళ్ళి పడుకోండి అని చెప్పి వాళ్ళని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో బెడ్ మీద బొమ్మ పట్టుకుని వాలిపోతుంది. అమ్మ గీత, నువ్వు ఈ రూమ్‌లో పడుకో. అమ్మ మరొక రూమ్‌లో పడుకుంటుంది అంటాడు అమర్. సరే మావయ్య అంటుంది గీత. ఆనంది ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ బొమ్మని హగ్ చేసుకుని పడుకుంటే ముగ్గురు ఆనందిని చూసి బాధగా వెళ్ళిపోతుంటారు. గీత తనకి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి తన పక్కన పడుకుంది. కొద్దిసేపటికి గీత నిద్రపోయింది కానీ ఆనంది మాత్రం అలా మనసులోనే కుమిలిపోతూ ఏడుస్తుంటుంది. రోజూ ఆనందిని చూస్తూ నిద్రపోయే అశ్విన్‌కి ఇవాళ ఆనంది లేకపోయేసరికి నిద్ర పట్టక బాధపడుతూనే రూమ్ కారిడార్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కింద కారిడార్‌లో నిద్ర రాక అక్కడ ఉన్న నందితకి అశ్విన్ నీడ కనిపిస్తుంటే అశ్విన్ కూడా నిద్రపోలేదని తెలిసి కొడుకు గురించి బాధపడుతుంటుంది.
వాళ్ళిద్దరిని చూస్తూ అశ్విని కంటే పైన శిరీష ఉంటుంది. నా వల్ల అమ్మ, అన్నయ్య బాగా స్ట్రగుల్ అవుతున్నారు అని అనుకొని బాధపడుతుంటుంది. ఉదయం 7 ఆనంది ఒంటరిగా కూర్చొని అశ్విని జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. చైతన్య ఏదో ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా అక్కడికి వచ్చి చెల్లెలు చెంపల మీద కారుతున్న కన్నీళ్లను చూస్తాడు. నేను తర్వాత కాల్ చేస్తాను అని చైతన్య ఫోన్ పెట్టేసి ఎప్పుడూ ఆడుతూ, తూలుతూ, నవ్వుతూ ఉండే చెల్లెలు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేసరికి కృంగిపోతుంటాడు. ఆనందిని కదిలించి ఇంకాస్త ఎక్కువ బాధ పెట్టలేక చైతన్య అక్కడి నుంచి బయటకొచ్చి కార్ తీస్తాడు. నేరుగా ఆ కార్ అశ్విన్ ఇంటి ముందు ఆగుతుంది. శిరీష సోఫాలో కూర్చొని మెడలో పడ్డ తాళివైపు కోపంగా చూస్తూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది. ముత్యాలు ఏదో పనిలో ఉండేసరికి శివంగిని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. భార్య కళ్ళకి కనపడగానే చైతన్య ఆత్మీయ భావంతో తనని చూస్తుంటే శివంగి మాత్రం గుడ్లూరిమి చూస్తూ నువ్వా అని అడుగుతుంది. అవును, నేనే నీ మొగుణ్ణి అంటాడు చైతన్య. యూ ఈడియట్ అని అంటుంది కోపంతో. నేను ఈడియట్ని కాబట్టే ఒక ఈడియట్రాల్ని పెళ్లి చేసుకున్నాను అంటాడు వ్యంగ్యంగా. అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నీతో కాపురం చేయడానికి ఏమీ రాలేదులే, తప్పుకో అంటూ తనని పక్కకు తోసి లోపలికొస్తాడు. చైతన్య ప్రవర్తనకి శివంగి ఇంకా కోపంగా చూస్తుంటుంది. ముత్యాలు అక్కడికొచ్చి మీరా చైతన్య బాబు అని అంటుంది. మా అత్తయ్య అశ్విన్ ఎక్కడ ఉన్నారు ముత్యాలు అని అడుగుతాడు చైతన్య. ఆ మాటలు విని ఏంటి ఇలా వచ్చావు అని నందిత గంభీరంగా పైనుంచి వస్తుంటుంది. నందిత వాళ్ళ మావయ్య భార్య అని తెలియగానే చైతన్య నందితని ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గౌరవంగా చూస్తుంటాడు. నందిత చైతన్యని కోపంగా చూస్తూ కిందికొస్తుంది. నమస్కారం అత్తయ్య అంటూ 2 చేతులు జోడించి తనకి వినయంగా నమస్కరిస్తాడు. అమ్మా, అతగాడి నమస్కారాలు నమ్మకు, నన్ను తోసేసి లోపలికొచ్చాడు అని శివంకి చైతన్య మీద కంప్లైంట్ లాగా చెప్తుంది. పైనుంచి అశ్విన్ లాయర్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా చెల్లెలికి డివోర్స్ కావాలి లాయర్ గారు, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము, త్వరగా వచ్చేయండి అని మాట్లాడుతూ ఫోన్ పెట్టేసి కిందికి రాబోయి చైతన్యని చూస్తాడు. చూసిన వెంటనే చైతన్య మీద కోపం చూపిస్తూ కిందికి వస్తుంటాడు. నందిత, శిరీష కూడా చైతన్యని కోపంగా చూస్తుంటారు. అంతకు ముందు వరకు అశ్విన్ ఎవరో పరాయివాడు అన్నట్టుగా కోపం చూపించిన చైతన్య మాత్రం ఇప్పుడు అశ్విన్ని ఆత్మీయంగా చూస్తుంటాడు. అశ్విన్ కిందికొచ్చి చైతన్యకు ఎదురుగా నిలబడి ఏంటి ఇలా వచ్చావు అని కోపంగానే అడుగుతాడు. చైతన్య కాస్త నవ్వుతూ ఒక్కసారిగా అశ్విన్ని హక్ చేసుకుంటాడు. అది చూసి నందిత, శిరీషతో పాటు అశ్విని కూడా ఆశ్చర్యపోతుంటాడు. చైతన్య ప్రేమగా అశ్విని హక్ చేసుకుంటే చైతన్యతో చిన్నప్పుడు స్నేహంగా మెలిగి ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరి, ఇద్దరు ఒకరికొకరు ఎంత ప్రాణంగా ఉన్నారో అశ్వినికి గుర్తొస్తూ తెలియకుండానే చైతన్య మీద అభిమానంతో అశ్విన్ చెయ్యి చైతన్య వెన్ను మీదకి వెళ్తుంటుంది. వాళ్ళ మావయ్య కొడుకు అనే అభిమానంతో చైతన్య అశ్విన్ హక్ చేసుకుంటే అశ్విన్ ప్రాణంగా చైతన్య వెన్ను మీద చెయ్యి వేయబోయి తిరిగి కోపంతో చైతన్య 2 భుజాలు పట్టుకొని వెనక్కి నెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది? బావా బామర్ది మధ్య జరిగే మాటల తూటాలేంటి? చైతన్య శిరీష మధ్య జరిగే సన్నివేశం ఏంటి? చైతన్య అక్కడ ఉండగానే విడాకుల గురించి లాయర్ మాట్లాడడానికి వస్తాడా? అదే జరిగితే చైతన్య అందరికి ఇవ్వబోయే పంచ్ ఏంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.